అన్న ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ కూడా కావాల్సుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా చేస్తుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే జైలుకు కూడా వెళ్తా అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే? కాంగ్రెస్ పార్టీ అనేది 420 పార్టీ. 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని మభ్యపరిచి అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఏం జరిగిందంటే శూన్యం, గుండు సున్నా, ఒక పని జరగలేదు. కక్షలు కార్పణ్యాలు రగిలించాలా, విద్వేషం రెచ్చగొట్టాలా, ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం తప్పితే ఇక్కడ ఏవనో అక్కడ ఏవన్నో ఇక్కడ ఏటు ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేస్తున్న దగులుబాజీ పని తప్పితే ఏమనుందా? మొన్న కేసీఆర్ గారిని, తర్వాత హరీష్ రావు గారిని, మళ్ళీ నిన్న కేటీఆర్ గారిని, వీళ్ళు ఎవరిని విచారణ పిలిచినా ఉద్దేశం ఏంది, రాజకీయ దురుద్దేశం ఏంది తెలియదు జనానికి. ముఖ్యంగా విచారణ చేయదలుచుకుంటే యనమల రేవంత్ రెడ్డికి ఒక చిన్న సలహా చెప్తాను. నీ అన్నదమ్ముల పేర్లు రాసి నీ తమ్ముల పేర్లు రాసి మీరు చేసిన విధ్వంసానికి సాయిబాబాని సొంతూరులో ఆత్మహత్య చేసుకుని ఒక కాగితం రాసిండు. దాని మీద విచారణ చేయి. 40,000 కోట్లతో రుణమాఫీ చేస్తాను, 20,000 కోట్లతో రుణమాఫీ చేసి 20,000 కోట్ల దొబ్బగా తిన్న పందికొక్కులు ఎవరు మీ కాంగ్రెస్ పార్టీలో, దానికి విచారణ చేయి. ముఖ్యంగా నిన్న రైతు బంధు భరోసా చేసి 15,000 రూపాయలు 12,000 రూపాయలు చేసి ఇప్పటిదాకా రైతు భరోసాను ఎగ్గొట్టిన దుర్మార్గుడు వారి మీద విచారణ చేయి. నిన్న కాక మొన్న ఫార్ములా ఈ కేసుని మాట్లాడే ముందర అందల పోటీలు అని చెప్పి అందల పోటీల్లో మిస్సింగ్ ల్యాండ్ని గిల్లిందెవరు, గిచ్చిందెవరు, ఆమెను ఇబ్బంది పెట్టిందెవరు, దాని మీద విచారణ. చిత్తశుద్ధి ఉంటే రైతు బంధు పైసలు ఎటుపోయినాయి, రైతు భరోసా పైసలు ఎటుపోయినాయి, ఇవన్నీ వద్దు. కాళేశ్వరంతో కడుపు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొట్టింది మాత్రం యనమల రేవంత్ రెడ్డి అని. అయితే ఇంకోటి అన్న, ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి మేము తీసుకొస్తున్నటువంటి పథకాలు జనాల్లో మంచి ఆదరణ పొందినాము, ఖచ్చితంగా గతంలో అవినీతి జరిగింది, అవన్నీ బయట పెడతాం, పక్కా జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దానిపైన మీ అభిప్రాయం? ఏ అవినీతి జరిగినా నీకు చిత్తశుద్ధి ఉంటే అధికారం నీ కాడ ఉంది, నీ చేతిలోని హోమ్ మినిస్టర్ ఉంచుకున్నావు, నీ చేతిలో పరిపాలన ఉంది. 18 నెలల కాలంలో నువ్వు ఎవరికి రైతు బంధుని ఇవ్వలేదు. 18 నెలల కాలంలో రైతు బీమా కేసీఆర్ తీసుకొచ్చిన పథకాన్ని ఆ బీమా ప్రీమియం కట్టలేకపోయినావు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేకపోయినావు. ఇవన్నీ వదిలేసి అవినీతి నువ్వు ఏం చేయకుండా ఇటుక పిల్ల పెట్టుకొని 180,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళల ప్రాజెక్టుని కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపిండు. మా తుంగతుర్తి ప్రాంతంలో సూర్యాపేట చిట్చి ఆంధ్ర ప్రాంతం దాకా కాళేశ్వరం జలాలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అయితే కాళేశ్వరం కుట్ర చేసి కూలగొట్టింది యనమల రేవంత్ రెడ్డి అనేది దొంగల ముఠ. ఇప్పుడు కేసులు యనమల రేవంత్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయండి? ఓటు నోటు కేసులు, చీటింగ్ కేసులు, భూ కబ్జా కేసులు, 28 కేసులతో ఈ దేశంలోనే అత్యధిక కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి ఈయన. కేటీఆర్ గారికి ఏం కేసులు ఉన్నాయని తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసు ఒక్క కేసు అన్న యనమల రేవంత్ రెడ్డికి ఉందా? లేవు. ఈ 18 నెలల కాలంలో ఒక 20 అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా విచారణ అని చెప్పుకుంటా ఫస్ట్ కేసీఆర్ గారిని, తర్వాత హరీష్ రావు గారిని, నిన్న కేటీఆర్ గారిని, రేపు కేటీఆర్ గారి కొడుకు హిమాంశుని తీసుకొచ్చినా ఆయన పీకేది ఏం లేదు, పరాక పడేది ఏం లేదు. కేసీఆర్ గారి కుటుంబాన్ని చీల్చాలనుకున్నా, కేసీఆర్ గారి తెలంగాణ ప్రజల మధ్యలో విషయం నింపాలనుకున్నా జరిగేది శూన్యం. తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ వెంబటే ఉంటుంది. ముఖ్యంగా రైతు భరోసా చేస్తాను ఈ దద్దమ్మ ముఖ్య వ్యక్తి ఇంతదాకా రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండు. ఎందుకు తెలుసుకోలేవు?